ఆదివారం తెల్లవారుజామున ఓల్డ్ సిటీలో జరిగిన అగ్ని ప్రమాదంలో నిద్రలోనే 17 మంది చనిపోయిన విషయం అందర్నీ కలిచివేసింది. ఇంతమంది చనిపోవడానికి కారణమైన గుల్జార్ హౌస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అసలేంటి ఈ హౌస్ అని అంతా ఆరా తీస్తున్నారు. గుల్జార్ హౌస్ అంటే ఓ ఇల్లు కాదు, ఇది ఒక ఫౌంటైన్. 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ను నిర్మించారు. అలాగే అప్పటి పాలకులు తమ రాజ్యంలోని ప్రజలతో పాటుగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం అనేక సౌకర్యాల్ని కల్పించారు. ఇందులో భాగంగానే అప్పట్లో గుల్జార్ హౌస్ ను కట్టారు. నిజానికి ఇదొక నీటి తొట్టి ప్రాంతం. అప్పట్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి దాహాన్ని తీర్చేందుకు దీన్ని నిర్మించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ ముందున్న సరాయి నుంచి చార్మినార్ మీదుగా గోల్కొండకు వెళ్లే వ్యాపారులు, బాటసారులు ఈ గుల్జార్ హౌస్ వద్ద సేద తీరేవారు. చార్మినార్, మదీనా మజీద్ మధ్యలో ఈ ఫౌంటైన్ నిర్మితమైంది. ఫౌంటైన్ కు 4 వైపులా విశాలంగా నిర్మించిన రోడ్లను జీలుఖానా లేక గాడ్ స్క్వేర్ అంటారు. 4 రోడ్లను కలిపే మధ్యలో ఫౌంటైన్ ఉన్న ప్రాంతాన్ని చార్ సుఖా హౌస్ అని పిలిచేవారు. ఇదే కాలక్రమంలో సుఖా హౌస్ గాను తర్వాత గుల్జార్ హౌస్ అని పాపులర్ అయింది. ఈ గుల్జార్ హౌస్ చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని స్థానికులు గుల్జార్ హౌస్ ఏరియా అనే అంటారు. అయితే నిజాం ప్రభువులు పోయి ప్రజా పరిపాలన రావడంతో గుల్జార్ హౌస్ ఏరియాకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి కబ్జాలు మొదలయ్యి ఇసుకేస్తే రాలనంత జనాలతో నిండిపోయింది. అందుకనే ఇక్కడ వ్యాపార సముదాయాలు, షాపులు, ఇళ్లతో రోడ్లన్నీ చాలా ఇరుగ్గా ఉంటాయి. చిన్న స్థలాల్లోనే కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టేయడంతో ఏదైనా ప్రమాదాలు జరిగితే లోపలున్న వారు తప్పించుకుని బయటకొచ్చే అవకాశాలు కూడా ఉండవు. ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగిన 3 అంతస్తుల భవనం కూడా ఇలా నిర్మించిందే. రాజకీయ నాయకుల కక్కుర్తి, పోలీసులు పట్టించుకోకపోవడం, ఫైర్ సేఫ్టీ లేకపోవడం వల్ల ఈ రోజు గుల్జార్ హౌస్ పెను ప్రమాదాన్ని చూడవలసి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఈ ప్రాంతాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనే డిమాండ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.